మేఘ సందేశం ఫస్ట్ పార్ట్ కోసం తెలుగు ఎస్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, నువ్వేమో పగతో మాట్లాడుతున్నావు అని చెర్రీ చెప్తాడు. ఏయ్, ముందుగా భూమి గగన్ల ఫోటోల్ని అన్ని స్టేషన్లకి పంపించండి. ఈ అడవంతా కూడా జల్లెడ పట్టండి. వాళ్ళని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. నీ సంగతి కూడా చూస్తాన్రా అంటూ వెళ్తూ ఉంటే, హలో ఇన్స్పెక్టర్ గారు, పులి వెంట పడే ముందు జింక ఏమైపోతుందో దాన్ని గతేంటో ఒకసారి గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెర్రీ అంటే, వాడు పులి అయితే నేను వేటగాన్ని అని సూర్య అంటూ ఉంటాడు. అయితే వెళ్ళే ముందు ఒకసారి గుర్తుపెట్టుకో, అక్కడ పురుగు పుట్ర ఉంటాయి, జాగ్రత్త, ఏమైపోతారో ఏంటో మీరు అని చెర్రీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత శారద ఇంటికి తీసుకువచ్చి పూరి ధ్రువలకి మంగళహారతి ఇస్తూ ఉంటుంది. సూపర్ అత్తయ్య, వాళ్ళిద్దరిని తప్పించేసి ఇక్కడ వీళ్ళిద్దరికీ హారతి ఇస్తున్నావు కదా, నేనైతే వదిలిపెట్టను అని తార మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెర్రీ దగ్గర నుండి ఫోన్ రావడంతో చెర్రీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని శారద అడుగుతూ ఉంటే, పెద్దమ్మ మీరేమీ కంగారు పడకండి, వాళ్ళని కావాలని కుట్ర చేసి ఇరికించాలని చూస్తున్నారు కాబట్టి నేను క్షేమంగా దూరంగా పంపించేశాను. 2 రోజులు ఉంటే మొత్తం సర్దుకుంటుంది, ధైర్యంగా ఉండండి అని చెర్రీ చెప్పడంతో అలాగే అని శారద అంటూ ఉంటుంది. పూరికి కూడా విషయం చెప్తుంది. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని శారద అంటే, అప్పుడే తార క్లాప్స్ కొడుతూ అక్కడికి వచ్చి, చూసావా పూరి, మీ అమ్మకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, ఆ భూమిని ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్లాన్ ప్రకారం నీ మెడలో మా అన్నయ్య చేత తాళి కట్టించేసి ఇప్పుడు వాళ్ళని దూరంగా పంపించేసింది. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటుంది, కానీ నీ జీవితం గురించి ఆలోచించడం లేదు. మా అన్నయ్య మంచివాడు కాబట్టి కొంగుముడి విప్పకుండా ఇక్కడికి నిన్ను తీసుకువచ్చి కాపురం చేద్దామనుకుంటున్నాడు. కానీ మీ అమ్మ చూసావా, ఆ కృష్ణప్రసాద్ని చూడడానికి వెళ్తుందంట. ఊరంతా ఉప్పుడుగంతా అని మాట్లాడుతున్నా కూడా మీ అమ్మకి నువ్వు అవసరం లేదు, భర్త ఆ భూమియే కావాలి. నేను నిన్ను వదిన అనుకుంటున్నాను కాబట్టి మా అన్నయ్యతో కలిసి జీవించడానికి కూడా ఒప్పుకున్నాను, కానీ మీరు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నారు. ఇదిగో ఈ శారద అంతకంటే ముందుంటుంది అని తార అంటూ ఉంటే, తార ఇక ఆపుతావా, నేను భార్యాభర్తల బంధాన్ని గౌరవిస్తాను. ఆయన నా మెడలో కట్టిన తాళి గురించి, నా భర్త గురించి, గగన్ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. ఊరంతా ఏమనుకుంటున్నారు అన్నది నాకు అనవసరం. నాకు నా భర్త, నా పసుపు కుంకాలే నాకు ముఖ్యం. మాట్లాడే ముందు వెనుక ఆలోచించి మాట్లాడడం నేర్చుకో అని శారద వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూసావా, ఇప్పుడు కూడా నన్ను తిట్టేసి ఆ కృష్ణప్రసాద్ దగ్గరికే వెళ్తుంది అని తార పూరిని రెచ్చగొడుతూ ఉంటుంది. కేపీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఎలా ఉంది అని శరశ్చంద్ర అడగడంతో, సారీ శరశ్చంద్ర గారు, మేజర్ యాక్సిడెంట్ వల్ల బాడీలో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఐ లెవెల్ మై బెస్ట్, బ్రతికించడం కోసం మేము ట్రై చేస్తున్నాము. కొన్ని గంటలు గడిస్తే కానీ మేము సిచ్యువేషన్ ఏంటనేది చెప్పలేము, సారీ అంటూ వెళ్ళిపోవడంతో మీరా ఏడుస్తూ ఉంటుంది. ఆయన లేకపోతే నేను బ్రతకనన్నయ్య, ఇదంతా ఆ గగన్ కాడి వల్లే వచ్చింది. నువ్వు అన్ని ద్వేషించడం కరెక్టే అన్నయ్య, వాడిని వదలకూడదు అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటే, వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను, వాడికి శిక్ష పడేలా నేను చూసుకుంటాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. తర్వాత భూమి, గగన్ ఇద్దరు ట్రక్కులో కూర్చొని వెళ్తూ ఉంటారు. భూమి, ఆ రోజు నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని గగన్ భూమికి చెప్తూ తన ఒళ్ళో పడుకొని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు.